హాయ్ అండి. నేను ఇప్పుడు దేవుళ్ళని ఎలా క్లీన్ చేయాలన్నది చూపిస్తున్నానండి. దేవుళ్ళని ఎలా పడితే అలా క్లీన్ చేయకూడదండి. విభూతితో క్లీన్ చేయాలండి. ఇగోండి విభూతి ఇక్కడ పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ చేసేస్తున్నాను. తాత గుర్తొచ్చింది మీకు చూపిద్దామని చెప్పేసి. ఇదిగోండి నేను ఇలాగా విభూతి పెట్టి ఇలా క్లీన్ చేస్తున్నాను. మనం ఏ పడతాయి ఎట్టి క్లీన్ చేయకూడదండి. ఇలా విభూతితోనే క్లీన్ చేయాలండి. దేవుళ్ళని మనం చాలా చూశాను, అలాగా చింతపండుతో అది చేస్తున్నారు. అలా చేయకూడదు, విభూతితో చేయండి, చాలా మంచిది. ఎత్తడవైతే ఎలాగా అని అనుకుంటారండి. ఎత్తడవైనా సరే అండి ఇలాగే చేసుకోవచ్చు, వెండివైనా సరే ఇలాగే చేసుకోవచ్చు, ఎలాగైనా విభూతితోనే చేసుకోవచ్చు అండి ఏ దేవుళ్ళైనాను. ఇప్పుడు రూపేషు లిక్విడ్లు అలాంటివి ఏవేవో వచ్చేస్తాయండి. అలాంటి వాటితో మనం క్లీన్ చేయకూడదండి, విభూతితోనే చేయాలి. విభూతితో చేస్తే చాలా మంచిది. నాకు తెలిసింది మీతో షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.